ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును నాన్న, మావయ్య చెప్పినట్టు మరి కాసేపట్లో అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. 20 ఏళ్లుగా నిరూపించలేని నిజం ఇప్పుడు మాత్రం ఎలా నిరూపిస్తారు? అయినా ఆ విషయం గురించి నేను ఆలోచించదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. దాన్ని వదిలేసేయండి. ఈ మనిషి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈవెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. సరే సూర్య, నేను వెళ్ళిపోతాను. నీకు నిజమేంటో తెలిసాక నువ్వు నన్ను దగ్గరికి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ నిరూపాక్షి ఏ తప్పు చేయలేదని నమ్మితే చాలు. ఆగమ్మా, రాజు రాఘవ్ని తీసుకొస్తాడు. రాఘవ్ ఏంటి ఇప్పుడు ఆ దరిద్రుడు మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు? అసలు రాజుకి నీకేమైంది రూపా? వాడు నాకు ఎదురు పడితే ఆ క్షణంలోనే వాడిని షూట్ చేసి పాడేస్తాను. అలా చేస్తే మీకు తెలియాల్సిన నిజాన్ని మీరే చంపుకున్నట్టు అవుతుంది బావగారు. ఈ విజయాంబికే రాఘవను బెదిరించి ఈ రాష్ట్రంలోనే తిరగకుండా చేసింది. అందుకే అతను కేరళలో తలదాచుకున్నాడు. నేనెందుకు ఆ పని చేస్తాను? వాడు వెధవ పని చేశాడు కాబట్టే నా తమ్ముడు ఎక్కడ చంపేస్తాడో అని భయపడి తలదాచుకున్నాడు. చూసావుగా తమ్ముడు, అటు తిరిగి ఇటు తిరిగి అంతా నేను చేసినట్టుగానే వీళ్ళు కథలుతున్నారు. ఆపు విజయాంబిక! బావగారు, నేను చెప్పేది నిజం. రాజు రూపలు రాఘవని కేరళ నుంచి తీసుకొచ్చారు. రాఘవ మిమ్మల్ని కలిస్తే ఈ విజయాంబిక బండారం ఎక్కడ బయటపడుతుందోనని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి ఉంచారు. ఈ విషయం తన నోటితో తనే ఒప్పుకుంది. రాఘవని ఎక్కడ దాచి ఉంచారా అనేది కూడా తనే చెప్పింది. అందుకే రాజు వెళ్ళాడు. కాసేపు ఓపిక పడితే రాజు రాఘవలు వస్తారు. అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు ఇంట్లో ఉండాల్సిందెవరో, బయటికి వెళ్లాల్సిందెవరో మీరే నిర్ణయించారు. తమ్ముడు, వీళ్ళందరూ కలిసి నీకు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు తమ్ముడు. అక్క, ఎంతమంది కలిసినా అబద్ధాన్ని నిజం చేయలేరు, నిజాన్ని అబద్ధం చేయలేరు. అసలు వీళ్ళు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారో తెలుసుకుందాం. గంధం నీళ్లతో స్నానం చేయించినంత మాత్రాన పంది నందైపోదు. వీళ్ళు చెప్పినట్టుగానే కాసేపు వెయిట్ చేద్దాం అక్క. అమ్మా, రామ్మా, రా. రండి రండి రండి. స్వామి పరమేశ్వర, నా కొడుకు సంతోషం కోసం తన కూతురికి కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారు అమ్మగోరు. పెద్దగోరుతో కలిసే అవకాశం ఉన్నా పిల్లల జీవితాల గురించి ఆలోచించి కలవకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు మా అమ్మగోరు. అంత మంచి మనసున్న మా అమ్మగోరికి నువ్వే న్యాయం చెయ్యాలయ్యా. మా అమ్మగోరిని పెద్దగోరిని ఒకటి చెయ్యి స్వామి.
అందుకను ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండి నీకు పూజ చేసుకుంటాను. ఊరందరినీ పిలిచి అన్నదానం చేస్తాను. నీ సల్లని సూపు ఆళ్ల మీద పడేలా చూడు స్వామి. శివయ్య, శివుడాజ్ఞ లేనిదే సీమైనా కొట్టదు అంటారు. కాని ఆ రోజు తమరు ఏ ఆజ్ఞ చేశారో తెలియదు గాని మా అమ్మగోరు 20 ఏళ్లకు పైనే చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. కాని అక్కడ జరిగిందేటో మా పెద్దయ్య గోరికి తెలియకపోయినా నీకు తెలుసు కదా శివయ్య. ఇలాంటివి చూసినప్పుడే నువ్వు లేవనే అనుమానం కలుగుతుంది. అమ్మగోరి గురించి పెద్దయ్య గోరికి నిజం తెలియజేయాల్సిన అవసరం అందరికన్నా నీకే ఎక్కువ ఉన్నది శివయ్య. నువ్వు లేవన్న అనుమానం చెరిగిపోవాలంటే మా అమ్మగోరిని మా పెద్దయ్య గోరిని ఒకటి చేసి నువ్వున్నావనే నమ్మకాన్ని కలిగించు శివయ్య. అయ్యే శివయ్య, నువ్వేటి ఊరికే చెయ్యొద్దు. మా ముత్యాలతో పాటు నేను కూడా ఉపవాసం ఉంటాను. రోజుకో రకం పూలతో నీకు పూజ చేస్తాను. మా అయ్యగోరిని అమ్మగోరిని కలిపితే అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేయిస్తాను స్వామి. థ్యాంక్స్ అన్నా. పెద్దయ్య గారికి నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ఈసారి ఎలాంటి ఆటంకం కలగకుండా పెద్దయ్య గారిని కలవబోతున్నాను. అమ్మగారి మీద పడ్డ నిందను చెరిపేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.